హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 76 డేస్ అయిందనమాట నేనైతే వీడియో అప్లోడ్ చేసి. వర్క్ లైఫ్లో కొంచెం బిజీ అయిపోయి అస్సలు వీడియో ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజైతే నేను ఈ మహారాష్ట్ర ట్రిప్ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలో అయితే తుల్జాపూర్, షిరిడి, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ మేము వెళ్ళొచ్చామన్నమాట. దాని ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మేమైతే మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మేము సంగారెడ్డి రీచ్ అయిపోయాము. సంగారెడ్డిలో మనకి గణేష్ దేవస్థానం అనేది అసలు చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది ఎలా అంటే చిలుకూరులో ఎలాగైతే మనం 11 ప్రదక్షిణాలు చేసుకుని మొక్కుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తాము, ఇది కూడా సేమ్ అలానే అనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. ఎవరికైనా తెలియకపోతే ఈసారి సంగారెడ్డి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని దర్శనం అయితే చేసుకోండి. సంగారెడ్డి వచ్చినప్పుడనే కాదు, సో పటాన్ చెరువు ఇలా దగ్గరగా వచ్చినప్పుడైనా సరే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు అయితే నెరవేరుతాయి. అండ్ దాని తర్వాత ఇంకా టెంపుల్ దాటేసిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటా ఇక్కడ ఈ కింగ్స్ ఉడిపి హోటల్ అయితే కనిపించింది మాకు. ఇక్కడైతే ఆగి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. నేనైతే పొంగల్ ఆర్డర్ చేసుకున్నాను. పొంగల్ చాలా టేస్టీగా ఉంది. అండ్ అలానే దోశ అవి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. సో ఎవరైనా సరే ఈ రూట్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అంటే బాగాలేదు అన్న ఫీడ్బ్యాక్ అయితే లేదు, చాలా బాగుందనే చెప్తున్నాను నేనైతే. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసాము. ఇంకా మేము తుల్జాపూర్ వెళ్ళే వరకు కూడా ఆగట్లేదన్నమాట ఎక్కడా కూడా. తుల్జాభవాని టెంపుల్ ఉంటుంది, దాన్ని దర్శనం చేసుకోవడం కోసం ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. అండ్ అలానే ఇలా వెళ్తుంటే ఆన్ ద వే మాకు ఇక్కడ దారిలో ఒక కోట అయితే కనిపించింది అనమాట. ఇదేంటంటే నల్దుర్గ్ ఫోర్ట్ అనమాట. ఇది మనకి తుల్జాపూర్కి 35 కిలోమీటర్స్ ఉంటుంది దూరంలో. అండ్ అలానే సోలాపూర్కి అయితే ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం పీస్ఫుల్గా వెళ్తున్నాము, పర్లేదు టైం ఉంది అనుకునే వాళ్ళైతే ఒక్కసారి చూడొచ్చు. ఫోర్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. మాకు టైం లేక మేము వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకొంచెం దగ్గర నుంచి కనిపిస్తుందేమో అని చూద్దామని అనుకుంటున్నాను నేనైతే. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే డైరెక్షన్ బోర్డు కూడా ఉంది. ఆ సైడ్ నుంచి వే తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. ఈ ఫోర్ట్ దగ్గర వరకు కూడా, అంటే ఈ ఫోర్ట్ దగ్గరికి రీచ్ అయ్యే వరకు కూడా రోడ్ అయితే చాలా బాగుంటుందండి. దాని తర్వాత మాత్రం ఒక 5 కిలోమీటర్స్ రోడ్ కొంచెం బాగుండదు. అలానే మరీ అధ్వానంగా అయితే ఉండదు, వెళ్ళగలిగేలానే ఉంటుంది. బట్ మరీ ఫాస్ట్గా అయితే వెళ్ళలేమన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే తుల్జాపూర్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 11:45 అవుతోంది. మేమైతే కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ మేము వెళ్ళాలా వద్దా అనుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడికి గనక మేము వెళ్ళకపోయి ఉండుంటే సాయంత్రం 6 గంటలకల్లా మేము షిరిడి వెళ్ళిపోయే వాళ్ళం. ఇదేంటంటే మేము ఒక 1 అవర్లో దర్శనం అయిపోతుంది అనుకున్నాము, బట్ కొంచెం టైం అయితే ఎక్కువ పట్టేసింది ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము పార్కింగ్ ఏరియాకి వచ్చాము. తుల్జాభవాని టెంపుల్ దగ్గర ఇక్కడ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. పార్కింగ్కి వచ్చి ఒక 50 రూపీస్ పే చేసామన్నమాట. సో కార్ పార్క్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము ఇప్పుడు. సో ఇప్పుడైతే టెంపుల్ లోపల అది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఎంతవరకు వీడియో అలౌ చేస్తారో అంతవరకు అయితే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఏంటంటే 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి అని అయితే చెప్తారు. అండ్ ఇది వచ్చి మనకి 12th సెంచరీలో ఈ శక్తిపీఠం అయితే నిర్మించారనమాట. సో చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి దర్శనం చేసుకోవాలని నాకైతే అనిపించి ఇక్కడికి వచ్చాను నేను. అండ్ అలానే ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ ప్లేస్ ఏంటంటే ఇక్కడ గోముఖ్ తీర్థ్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే గోముఖం లాంటిది ఉండి అందులో నుంచి గంగాజలం వస్తూ ఉంటుందన్నమాట. ఆ గంగాజలాన్ని అయితే నెత్తిన చల్లుకుంటే మన కష్టాలు పాపాలు అన్నీ పోతాయని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకము. సో చూస్తున్నారు కదండి, ఇది ఎక్కడి నుంచి వస్తాయి ఈ వాటర్ అనేది అయితే తెలీదు, బట్ ఇలా అయితే వస్తాయన్నమాట. సో దీన్ని అయితే అందరూ కొంతమంది తాగుతూ ఉంటారు, ఇంకొంతమంది నెత్తి మీద చల్లుకుంటారు. బట్ మేమైతే వాటర్ని అయితే తాగలేదు, బట్ జస్ట్ నెత్తినైతే చల్లుకున్నాం అనమాట.
సో ఇలా అయితే టెంపుల్ లోపల అది అయితే ఇలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు దర్శనం అది తొందరగా చేపిస్తాము అని చెప్పి మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వస్తూ ఉంటారు. వాళ్ళైతే మమ్మల్ని 1500 అడిగారనమాట. దర్శనం అది ఫాస్ట్గా చేపిస్తాము రండి అని చెప్పి. బట్ మేమైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి. ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ అలానే ఇక్కడ స్పెషల్ దర్శన్ టికెట్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము లోపల స్పెషల్ దర్శన్ టికెట్స్ అంటే మనకి లోపలే కదా దొరుకుతాయి, సో అలానే లోపలే అవైలబుల్ ఉంటాయేమో అనుకుని లోపలికి వచ్చేసాం మేము. కానీ అది బయట ఎక్కడో బుక్ చేసుకోవాలంటే ఆ టికెట్ అది తెలియలేదు. సో ఇంకా మేము నార్మల్ దర్శనానికే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా అసలు జనాలు ఎలా ఉన్నారో, ఇంతమంది ఉంటారని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అసలు. చాలామంది ఉన్నారు. మాకు ఈ తుల్జాపూర్లో దర్శనానికే 3 hours పట్టేసింది అనమాట. 3 hours అంటే దగ్గర దగ్గర 3.5 hours పట్టేసింది. దాని తర్వాత మేము ఇంకా టెంపుల్కి పక్కనే ఉన్న ఒక హోటల్లో అయితే ఫుడ్ తినేసేసి ఇంకా మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మహారాష్ట్ర ఫుడ్ టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ మీకు మహారాష్ట్ర ట్రిప్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా చెకింగ్స్ జరుగుతున్నాయండి. సో మీరు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మీ కార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ పొల్యూషన్, కంపల్సరీ పొల్యూషన్ అయితే మీ దగ్గర ఉండేలా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మాది సెకండ్ చెకింగ్ అనమాట. ఫస్ట్ ఆల్రెడీ జరిగింది, బట్ నాకు అది వీడియో తీయడం అయితే జరగలేదు. సో సెకండ్ది మాత్రం మిస్ అవ్వకుండా వీడియో అయితే రికార్డ్ చేశానమాట. వాళ్ళు ఇంకా ఏం చెక్ చేయట్లేదు, బట్ పొల్యూషన్ మాత్రం పక్కా అడుగుతున్నారు. సో అది మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. అండ్ అలానే ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి ఐటమ్ కూడా, ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉండేలాగైతే మీరు చూసుకోండి. మమ్మల్ని అయితే టోటల్గా 4 సార్లు చెకింగ్ చేశారనమాట వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు అయితే ఒక్క చెకింగ్ కూడా ఏం జరగలేదు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా 4 times అయితే జరిగింది. సో ఇంకా ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మేము అసలు ఇంకెక్కడ ఆగకుండా ఇంకా డైరెక్ట్గా షిరిడి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ షిరిడి రోడ్ అయితే చాలా బాగుందండి. మేమైతే పెద్దగా అంటే తుల్జాపూర్ మీదుగా వచ్చాం కదా మేము, అసలు రోడ్డు దగ్గర అయితే ఎక్కడ మేము కష్టపడలేదు. అలాగే ఇంకా షిరిడీకి ఇంకా రీచ్ అయిపోతున్నాం అనగా 75 kilometers ఉందనగా అయితే ఇక్కడ మనకి సమృద్ధి మహామార్గ్ రూట్ అని అంటారనమాట దీన్ని. ఇదైతే ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి మనకి షిరిడి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే 120 స్పీడ్లో మనం కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. రింగ్ రోడ్ మీద మనం ఎలా అయితే డ్రైవ్ చేస్తామో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ కూడా. అసలు ఇది ఎంత టైం సేవ్ చేసిందంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము షిరిడీకి. సో చూస్తున్నారు కదా రూట్ అంతా కూడా ఇలా ఇంత బాగుందనమాట. అండ్ ఏమో తెలియదు కానీ ఎవరు లేరు అసలు రోడ్ మీద. సో హ్యాపీగా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. అలానే షిరిడీకి అయితే మనం కోపర్గామ్ ఎగ్జిట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఆ ఎగ్జిట్ తీసుకొని ఇంకా మేమైతే షిరిడీకి రీచ్ అయిపోయాము. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ ముందు రోజు అయితే ఇంకా ఫుల్గా టయర్డ్ అయిపోయి ఇంకా నేను వీడియో అయితే అది తీయలేదు. అండ్ మేము షిరిడీ రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అట్లా అయ్యింది. సో మొత్తం రూమ్ బుక్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని డిన్నర్ చేసేసరికి 10 అట్లా అయిపోయిందనమాట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అది ఉందని చెప్పి ఇంకా వేరే ఇంకేమీ వీడియో అది షూట్ చేయకుండా జస్ట్ రిలాక్స్ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా మేమున్న ప్లేస్ అనమాట ఇదైతే సాయి విదిష ప్యాలెస్. సో ఇక్కడైతే మేము రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. టెంపుల్కి వాకబుల్గా ఉంటుంది. ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి రూమ్ అది ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను, చూడండి, ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. అండ్ టెంపుల్కి వాకబుల్ అనమాట. సో దూరంగా రూమ్ బుక్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి తిరగడం అది కూడా ఎందుకు అని చెప్పి దగ్గరలో బుక్ చేసుకున్నాము. ఇంకా దగ్గరలో కూడా ఉంటాయి, మేమేంటంటే ఇక్కడ బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఒక రోజుకి 1800 రూపీస్ విత్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో రూమ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఉందన్నమాట రూమ్ అంతా కూడా. సో మేమైతే టోటల్గా 4 members ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. నేను, మా హస్బెండ్, అలానే మా బాబు, ఇంకా మా మావయ్య గారు, మేము నలుగురం కలిసి ఇలాంటి రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా చాలా బాగుందండి రూమ్ అయితే అంతా కూడా. సో ఏసీ రూమే బుక్ చేసుకున్నాము. వింటర్ సీజన్ అయినా కానీ మేము ఏసీ రూమ్నే ప్రిఫర్ చేస్తాము అనమాట. సో వింటర్ సీజన్ అన్నాను కాబట్టి మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి, మేము మహారాష్ట్ర ట్రిప్కి వెళ్ళింది జాన్లో వెళ్ళామన్నమాట. బట్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పటికి టైం దొరికింది.
ఏం చేస్తాం చెప్పండి, వర్క్ లైఫ్‌లో అంత బిజీ ఉన్నామనమాట. సో, ఇప్పుడైతే ఇంకా టెంపుల్‌కి బయలుదేరేసాము దర్శనానికి. మాకొచ్చి దర్శనానికి ఆహ్, ఉదయం 8 గంటలకనమాట. ఇప్పుడైతే 7:15 అవుతుంది టైం. సో, స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ముందుగా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ మన దగ్గర ఉండే గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ లాకర్‌లో పెట్టాలి కదా! సో, మేమైతే పెద్దగా ఏం క్యారీ చేయట్లేదు. ఇప్పుడు మేము వీడియో షూట్ చేస్తున్న మొబైల్ తప్పితే ఇంకేం లేవనమాట. సో, దాన్ని ఇప్పుడు అక్కడ పెట్టేసేసి, అలానే మధ్యాహ్న హారతి కూడా బుక్ చేసుకున్నాం మేము. మధ్యాహ్న హారతి కూడా అటెండ్ అయ్యి, అన్నీ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడైతే ఇంకా అన్నప్రసాదానికైతే ఇక్కడికొచ్చేసామనమాట. ఇప్పటిదాకా మేమైతే షిరిడీ చాలా సార్లొచ్చాము గానీ, ఎప్పుడూ ఇక్కడ ప్రసాదానికైతే మేము ఇక్కడి దాకా రాలేదనమాట. భోజనశాల దగ్గరికి రాలేదు. ఎందుకు అంటే తెలీదు. రీజన్ లేదు. సో, ఈసారి వచ్చాము. ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ప్రసాదాన్నయితే టేస్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడికొచ్చాము. అండ్ ప్రసాదం అయితే చాలా బావుంది. ఇదే ప్రసాదాన్ని మనం ఫ్రీగా కూడా తినొచ్చనమాట. ఇదేంటంటే 50 రూపీస్ పే చేసి తినాలి. ఎందుకంటే 50 రూపీస్ పే చేస్తే ఇలాగా హాయిగా కంఫర్టబుల్‌గా కొంచెం కూర్చొని తినొచ్చు. ఫ్రీగా కూడా డైనింగ్ హాల్‌లోనే కూర్చొని తినొచ్చు. బట్ ఇంత కంఫర్టబుల్‌గా అయితే ఉండదనమాట. సో, అందుకని చెప్పి ఎలా అయినా సరే టోకెన్ అయితే కంపల్సరీ తీసుకోవాలిక్కడ. సో, అలాగా దాని తర్వాత ఇంకా అన్నప్రసాదం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నది సాయి తీర్థ్‌కెళ్తున్నామనమాట. ఈ మధ్యన దీన్నయితే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చాలా ఎక్కువ సార్లు రీల్స్ రూపంలో చూసాను. సో, ఇక్కడికొచ్చి దీన్ని చూడకుండా వెళ్తే ఎలాగా అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామనమాట. మేమొచ్చి లాస్ట్ టైమ్ షిరిడి 2018లో వచ్చాము బిఫోర్ కరోనా. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా మేమైతే రాలేదనమాట. చాలా సార్లు వద్దామని ప్లాన్ చేసుకున్నా కూడా ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. సో, చాలా కాలం తర్వాత ఇప్పుడొచ్చాము. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఓల్డ్ షిరిడి అని చెప్పి ఒక ప్లేస్ ఉండేది. సో, దాన్ని విజిట్ చేశాము. సో, ఇదైతే ఇప్పుడు కరోనా తర్వాత కన్‌స్ట్రక్ట్ చేసిందనుకుంటా. సో, దీనికైతే ఇప్పుడొచ్చాము. సో, చూస్తున్నారు కదా! సాయి తీర్థ్ ఆల్రెడీ మీరిది చాలా రీల్స్‌లో చూసే ఉంటారు. సో, బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట. అండ్ ఇక్కడొచ్చి పిల్లలకి ఆహ్, ఏజ్ వైస్ కాకుండా హైట్ వైస్ మనకి వాళ్ళని టికెట్స్ పిల్లల కింద కన్సిడర్ చేస్తున్నారు. 4 ఫీట్ కంటే అబోవ్ ఉంటే ఇంకా వాళ్ళకి ఫుల్ టికెట్ తీసేసుకోవాలి. 4 ఫీట్ కంటే బిలో ఉన్న వాళ్ళు కొంచెం టికెట్‌లో కొంచెం డిస్కౌంట్ వస్తుందనమాట. అండ్ చూస్తున్నారు కదా! మేమైతే 4 టికెట్స్ తీసుకున్నాము. దీనికొచ్చి నాకు 2119 రూపీస్ అయితే అయ్యింది టోటల్‌గా. సో, ఇవైతే బ్యాండ్స్ చేతికేసుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే. సో, ఇందులో 4 షోస్ ఉంటాయి. ఆ 4 షోస్‌ని కూడా ఇప్పుడు మనం కవర్ చేసేద్దాము. అండ్ చూస్తున్నారు కదా! ఇలానే ఇక్కడ ఇంకొకటేంటంటే బాబా షిరిడీలో ఒరిజినల్ బాబా బొమ్మ ఎలా అయితే ఉంటుందో అలాంటిది ఇక్కడ ఒకటి పెట్టి ఒక ఫోటో కూడా మనకి లాస్ట్‌లో ఫ్రీగా ఇస్తారనమాట. సో, అదొకటి ఇక్కడ బావుంది. అండ్ ఫోటోస్ తీసుకోవడానికైతే వ్యూ అయితే చాలా బావుందిక్కడ. ఫస్ట్ అయితే మేము టెంపుల్స్ ఆఫ్ ఇండియా చూడ్డానికైతే ఇప్పుడు వెళ్తున్నామనమాట దీనికి. సో, దీనికి కూడా మాకు ఈజీగా ఒక 45 మినిట్స్ పట్టింది లైన్‌లో కూర్చొని ఇప్పుడే మేము ఇంక లోపలికి వెళ్ళబోతున్నాము. ఇదేంటంటే ఎలా ఉంది అంటే నేను సింపుల్‌గా చెప్పాలి అంటే గనక మేము రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఇలాంటిదొకటి ఎక్స్‌పీరియన్స్ చేశామక్కడ. సో, అక్కడేంటంటే మొత్తం అన్ని కంట్రీస్‌కి సంబంధించిన ఇదిలాగా ఉంది. అది చాలా బావుంది. అండ్ ఇదొచ్చి మొత్తం టెంపుల్స్ అనమాట. సో, ఇది కూడా చాలా బావుంది. దీన్నేంటంటే తీర్థయాత్ర అంటారు. అన్ని టెంపుల్స్‌ని మనం ఒకే చోట కవర్ చేయొచ్చనమాట. నేనైతే మరీ అంత ఎక్కువగా డీటెయిల్డ్‌గా అయితే నేను అన్నీ చూపించట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కాబట్టి చాలా తక్కువ ఏదో ఒక 3, 4 అట్లా పెడుతున్నాననమాట అంతే వీడియోలో. సో, చూస్తున్నారు కదా! ప్రతీదీ కూడా చాలా బావుంది. దీన్నైతే లైవ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే చాలా బావుంటుందండి వీడియోలో కంటే కూడా. నెక్స్ట్ షో వచ్చి లంకా దహన్ అనమాట. 5 డే ఎక్స్‌పీరియన్స్. సో, ఇప్పుడు దీనికి వెళ్తున్నాము. ఇక్కడేంటంటే ఇంకా చాలా టైం ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. సో, ఇక్కడ మనకి ఫ్రీ మ్యాజిక్ షో అయితే ఉందనమాట. సో, అది చూస్తున్నాము ప్రెజెంట్ అయితే మేము. అండ్ ఈ 5 డే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది కూడా మనం హైదరాబాద్‌లో ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఇవన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. సో, ఇక్కడ కూడా ఇది కూడా చాలా బావుందనమాట నిజంగా. అంటే ఎఫెక్ట్స్ అన్నీ చాలా బావున్నాయి. నేను ఇన్ని ఎఫెక్ట్స్‌ని ఇప్పటిదాకా హైదరాబాద్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యలేదు. స్నో ఎఫెక్ట్, విండ్ ఎఫెక్ట్, వాటర్ ఎఫెక్ట్, వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి ఇక్కడ. అండ్ దాని తర్వాత వచ్చి ద్వారకామాయి అనమాట. అసలు ద్వారకామాయి అయితే చూడాలండి.
దీన్నైతే ఇంకా లోపలికి మనకి వీడియో తీయడానికి ఎలా ఉండదు. సో ఇదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట వెళ్ళి. చాలా బాగుంటుంది ద్వారకామాయి కూడా. నేనైతే ఇలాంటి దాన్ని హైదరాబాద్లో ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నాకైతే బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత మనకి సబ్కా మాలిక్ ఏక్ హై అని ఒక మూవీ కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ కూడా చూసేసి ఇంకా మేము మార్నింగ్ నుంచి ఇంకా ద్వారకామాయి అలానే చావడి ఇంకా దర్శనం చేసుకోలేదు మేము. సో ఒక్కసారి అవి దర్శనం చేసుకుందామని చెప్పి ఇప్పుడైతే మేము ఇంకా వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే మేము మా హోటల్ దగ్గరే మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడ మా కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాము. వచ్చేసి ద్వారకామాయి చావడి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఇక్కడ షిరిడీకి మనకి టెంపుల్కి దగ్గరలో శరవణ భవన్ అని ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మేమేంటంటే మా ఆల్మోస్ట్ చాలా ఒక 10 years బ్యాక్ చెన్నైలో తిన్నాను ఇది నేను. సో ఇక్కడైతే ఫుడ్కి పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ డిన్నర్ మేమేంటంటే ఇంకా నడుచుకుంటూ మా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇదేంటంటే మేము ఉన్న ప్లేస్కి వే అనమాట. అక్కడ బాబా బొమ్మ కనిపిస్తుంది కదా వాటర్ పోస్తున్నది, దానికి ఆపోజిట్ వేలో వచ్చి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మేము ఉన్న ప్లేస్ వస్తుంది. అండ్ ఇది వచ్చి పంచాయతీ ఆఫీస్ అనుకుంటా. ఇంకా దీనికి స్ట్రైట్గా వెళ్ళిపోతే మేము స్టే చేసిన ప్లేస్ అయితే వస్తుంది. సో దీని తర్వాత అయితే ఇంకా మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా లిస్ట్లో అయితే ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ లేదు. బట్ మా బాబు ఏంటంటే మాకు లెసన్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి చూడాలి అని అడిగాడని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళామన్నమాట. ముందు నుంచి అయితే ఇది ప్లాన్లో లేదు అసలు మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయడమే ఉంది. సో ఈ మధ్యలో ఏం జరిగిందంటే మా కార్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. ఏదో ఒక ఇంజన్కి సంబంధించిన ఇండికేషన్ చూపించడం స్టార్ట్ చేసింది. సో మేము కొంచెం భయపడ్డాము, ఎక్కడైనా దారిలో కార్ ఆగిపోతుందా అని చెప్పి. సో అదొక టెన్షన్లో కూడా మేము ఉండే. లక్కీలీ ఏంటంటే అది ఏది కాదు. మేమైతే సర్వీస్ సెంటర్కి కాల్ చేసి కనుక్కున్నాం అనమాట. సో కార్ అయితే వర్క్ చేస్తుంది కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు, వచ్చేసేయమని చెప్పారు వాళ్ళు. అండ్ ఆ రోజు సండే, సో అసలు సర్వీస్ సెంటర్ కూడా ఓపెన్ ఉండదు. అండ్ సరే ఇంకా లక్కీగా మేము ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. కాకపోతే వచ్చిన తర్వాత తీసుకెళ్తే తెలిసింది ఏంటంటే మేము ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అంటే మేము స్టే చేసిన హోటల్లో అక్కడ ఐ థింక్ ఎలకలేవో ఉన్నట్టున్నాయి. అవి ఒక ఒక లైట్కి సంబంధించిన వైర్ ఏదో కొరికేసాయంట అవి. దాని వలన ఆ ఇండికేషన్ చూపించిందని చెప్పి తెలిసింది. సో అదొక్క టెన్షన్ కాకుండా ఇంక మిగిలిందంతా కూడా చాలా బాగా జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, ఎల్లోరా కేవ్స్ కూడా మా అబ్బాయికి చూపించేసి మేము ఆల్రెడీ చూసేసాం ఇది. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపించాలి కాబట్టి ఇంకా వచ్చామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము. సో దాని తర్వాత ఇంకా మేము హైదరాబాద్కి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఇక్కడ ఆన్ ద వేలో అమృత ప్యూర్ వెజ్ ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇక్కడ ఆగి మేమైతే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం మేమేంటంటే ఇలాంటి ట్రిప్స్ పెట్టుకున్నప్పుడు స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేస్తామన్నమాట. జస్ట్ కొంచెం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ని ప్రిఫర్ చేస్తాము. సో దానివల్ల ఎలాంటి అప్సెట్ జరగకుండా ఉంటుందని చెప్పి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.